హలో మూవీ లవర్స్. షాజీ కైలాస్ డైరెక్షన్లో భావన, రంజీ పనికర్, చందునాథులు క్రూషియల్ రోల్స్లో నటించిన మలయాళం మూవీ హంట్. 2024 ఆగస్టులో థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు మనోరమ మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్కి వచ్చింది. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్. 1 hour 55 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. కీర్తి అనే ఒక ఫోరెన్సిక్ సైన్స్ పీజీ స్టూడెంట్ చుట్టూ అల్లుకున్న కథ ఇది. 4 ఏళ్ల క్రితం ఖననం చేయబడిన కాంక్రీట్తో నింపిన కంటైనర్ నుంచి ఒక డెడ్ బాడీ అవశేషాల్ని పోలీసులు రికవర్ చేసిన మిస్టీరియస్ కేసులో భాగంగా కీర్తి ఆ డెడ్ బాడీ అవశేషాల్ని ఎగ్జామిన్ చేసి ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో పాలు పంచుకొని ఆ డెడ్ బాడీ ఒక మిస్సింగ్ అనస్థీషియా స్టూడెంట్ డాక్టర్ సారాదని కనుక్కుంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నేను మీకు చెప్పేస్తే మూవీ చూడాలనుకునే మీకు ఇంట్రెస్ట్ పోయే ఛాన్స్ ఉంది. అందుకే ఇక ఆపేస్తున్నా. ప్రామిసింగ్గా ఉన్న స్టోరీని నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో ప్రజెంట్ చేయడంతో పాటు ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేటివ్ స్టోరీకి పారాసైకలాజికల్ హారర్ ఎలిమెంట్స్ని మిక్స్ చేసి ఆడియన్స్ను థ్రిల్ చేయడానికి ట్రై చేశాడు డైరెక్టర్ షాజీ కైలాస్. కానీ మూవీ స్టార్టింగ్లో ఇంట్రెస్టింగ్గా బాగానే ఉందనిపించినా మూవీ నడుస్తున్న కొద్దీ ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కొంచెంగా తగ్గిపోవడంతో క్లైమాక్స్ కూడా వీక్గా ఉండడంతో మూవీ తేలిపోయినట్టు అనిపించింది. డిసప్పాయింటింగ్గా కూడా అనిపించింది. అవుట్డేటెడ్ మేకింగ్ స్టైల్ వల్ల ప్రతి సీను ప్రెడిక్టబుల్గానే అనిపించింది. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు, కానీ ఎడిటింగ్ ఇంకొంచెం క్రిస్పీగా ఉంటే బాగుండేది అనిపించింది. డాక్టర్ కీర్తిగా భావన యాక్టింగ్ బాగుంది, కానీ వావ్ అనిపించే పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి స్కోప్ దక్కలేదు తనకి రోల్లో. మిగతా యాక్టర్స్ కూడా తమ రోల్స్కి న్యాయం చేసే ప్రయత్నం చేశారు. ఫైనల్గా చెప్పాలంటే మూవీ చూశాక నేనైతే అంతగా సాటిస్ఫై అవ్వలేదు. హారర్ థ్రిల్లర్స్ నచ్చేవాళ్ళు ఓటీటీలోనే కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చు. జనరల్ ఆడియన్స్ ఈ మూవీని అవాయిడ్ చేయడమే బెటర్ అని నా ఒపీనియన్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.